Hi friends, welcome to AI EduTech after the long time. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దాట్ అండ్ నో ప్రాబ్లమ్. ఐమ్ కేమ్ హియర్ విత్ ప్లెంటీ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో నేను డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటెంట్ అని నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏది మీరు మిస్ కావద్దు అనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Now, coming to our first unit, this first unit is completely of mathematical logic. In mathematical logic లో ఏంటి అంటే కనెక్టివిటీస్, స్టేట్మెంట్స్, మనం ఇచ్చిన స్టేట్మెంట్స్కి కనెక్టివిటీస్ ఎట్లా రాయాలి, లైక్ అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఇవి ఉంటాయి కదా. ఈ కనెక్టివిటీస్ని ఎలా మనం యూజ్ చేయాలనో మొత్తం ఈ యూనిట్లో ఉంటుంది. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ మ్యాంగో అంటే ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. ఐ నాట్ ఈట్ మ్యాంగో అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. సో ఈ స్టేట్మెంట్ని బట్టి మనం వాటికి కనెక్టివిటీస్ ఎలా రాయాలో మొత్తం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్స్ ఎలా రాయాలో, ఆ స్టేట్మెంట్స్కి మనం కనెక్టివిటీస్ ఎలా రాయాలో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఈ మేబీ 2 మార్క్స్కే వస్తుంది ఈ క్వశ్చన్. ఎందుకంటే మనకు చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి కనెక్టివిటీ రాయమంటారు. ఓకే, then next coming to our second topic. ఈ సెకండ్ టాపిక్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ కనెక్టివిటీస్ ఉంటాయి కదా. సెకండ్ యూనిట్, సారీ, సెకండ్ క్వశ్చన్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ కనెక్టివిటీస్. ఈ కనెక్టివిటీస్లో వీ హ్యావ్ 6 కనెక్టివిటీస్ ఉంటాయి. ఇందులో 6 ఉంటాయి. ఒకటి నెగేషన్, కంజంక్షన్, డిస్జంక్షన్, ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్. ఈ 6 ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీటికి ట్రూత్ టేబుల్స్ కూడా డ్రా చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ నొటేషన్స్. మనకు కొన్ని నొటేషన్స్ ఉంటాయి, లైక్ టాటాలజీ, కాంట్రవెన్సీ అండ్ కాన్ఫిగరెన్సీ. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నొటేషన్స్ ఉంటాయి. టాటాలజీ అంటే ఏం లేదు, మనం ఒక ట్రూత్ టేబుల్ గీసినాం అనుకోండి, దానికి లాస్ట్ మొత్తం అన్ని ట్రూ వాల్యూస్ వస్తాయి టాటాలజీ, అన్ని ఫాల్స్ వాల్యూస్ వస్తే కాంట్రవెన్సీ, ఇట్లా 2 కలిపి వస్తే కాన్ఫిగరెన్సీ. ఇట్లా కాన్ఫిగరెన్సీ. ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్న టాపిక్స్లో నుంచి వెళ్ళి ట్రూత్ టేబుల్కి ఏమైనా అడుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్కి ఆ నెగేషనా, కన్జంక్షనా, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకుంటే ఇట్లా ఇచ్చి దీనికి ట్రూత్ టేబుల్ డ్రా చేయమంటాడు. ఓకే, దీనికి ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. లాస్ట్కి మనకు అన్ని ట్రూ వాల్యూస్ వస్తున్నాయా, ఫాల్స్ వస్తున్నాయా, లేకపోతే కాంట్రవెన్సీ వాల్యూస్ వస్తున్నాయో చూడాలి, కాన్ఫిగరెన్సీ వాల్యూస్ వస్తున్నాయో చూడాలి. సో మాక్సిమం ఇది 5 మార్క్స్కి అడుగుతాడు. ఎందుకంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నీకు టాటాలజీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాడు. ఇట్లా ఈ 3 టాపిక్స్ నుంచి ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ కనెక్టివిటీస్ వస్తే 5 మార్క్స్కి అడగచ్చు, 10 మార్క్స్కి అడగచ్చు. మేబీ 10 మార్క్స్కి అడిగితే గన్ షాట్ రాసి పడేయచ్చు. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ నార్మల్ ఫార్మ్స్. ఈ నార్మల్ ఫార్మ్స్లో వీ హ్యావ్ కన్జంక్షన్ నార్మల్ ఫార్మ్, డిస్జంక్షన్ నార్మల్ ఫార్మ్. ఈ 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్లో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. పీసీఎన్ఎఫ్, డిసిఎన్ఎఫ్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జంక్షన్ నార్మల్ ఫార్మ్ అండ్ డిస్జంక్షన్ నార్మల్ ఫార్మ్. సో వీటిలో కూడా టాపిక్స్ ఉంటాయి, కొంచెం థియరీ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే బేసికల్గా ఒక క్వశ్చన్ ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయాలి, మనం దాన్ని సింప్లిఫై చేయమని అడుగుతాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇది మొత్తం ఒక పార్ట్ అనుకుంటే లాస్ట్ ఈ 2 క్వశ్చన్స్ అనేది సెకండ్ పార్ట్. ఎందుకంటే థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ థియరీ అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్కి నెగేషన్ పెట్టి ఫాల్సా, ట్రూవా, లేకపోతే టూ స్టేట్మెంట్స్ తోటి ఒక కొత్త స్టేట్మెంట్ రావాలి. అది ఎట్లా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రెడికేట్ క్యాలిక్యులస్లో దీంట్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఈ ఇన్ఫరెన్స్ యూజ్ చేసుకొని ప్రెడికేట్ క్యాలిక్యులస్ ఎలా చేస్తామో కూడా క్వశ్చన్స్ వస్తాయి. These both are very very important questions. ఒకవేళ మీకు ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఇది మొత్తం ఒక టాపిక్ అనుకుంటే ఇది ఒక టాపిక్. మీరు పర్ఫెక్ట్గా ఈ రెండింటిలో ఏదో ఒక టాపిక్ నేర్చుకున్నా కూడా ఈ యూనిట్ నుండి మీరు అటెంప్ట్ చేస్తారు. నేను మీకు చెప్పే బెస్ట్ వే ఏంటి అంటే ఈ 2 టాపిక్స్ నేర్చుకోండి. ఈ 2 టాపిక్స్ నేర్చుకొని కనెక్టివిటీస్ అంటే ఈజీగా బేసిక్గా నేర్చుకోవాల్సిందే కాబట్టి కనెక్టివిటీస్ నేర్చుకోండి. ఈ టాటాలజీ నేర్చుకోండి. ఇవి ఈ 2 బోర్డ్స్ నార్మలైజేషన్, ఈ నొటేషన్స్ అండ్ కనెక్టివిటీస్, ఈ థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఉన్న ప్రెడికేట్ క్యాలిక్యులస్, ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు.
Now coming to our second unit, this second unit is completely of set theory. Set theory is nothing but set అనేది ఫస్ట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్కి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ అలా ఎన్ని టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అండ్ సెట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఏముంటాయో అవన్నీ సెట్ బేసిక్స్లో ఉంటాయి, బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ సెట్ థియరీ. సో ఈ మ్యాక్సిమం ఇది 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. వీటిని నేర్చుకుంటే మీరు 1 మార్క్ కవర్ చేస్తారు అండ్ 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్లో ఒక క్వశ్చన్ కూడా కవర్ చేసినట్టే. ఇఫ్ ఇన్ కేస్ ఆపరేషన్స్ ఆన్ సెట్ థియరీ అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది 10 మార్క్స్కి లేకపోతే 5 మార్క్స్కి అడుగుతారు. లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, డివిజన్, లైక్ డిఫరెన్స్, ఇలా త్రీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 3 ఫంక్షన్స్ మేబీ అడిగితే 99% అడిగారు. ఒకవేళ బై మిస్టేక్లో అడిగితే కూడా ఈ ఫంక్షన్స్ అడుగుతారు, సెట్ ఆపరేషన్స్ అని అడుగుతారు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్క్రీట్ స్ట్రక్చర్. రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్క్రీట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, మనకు ఒక సెట్స్ ఇస్తారు కదా, ఆ సెట్స్ని వాటికి వెన్ డయాగ్రామ్ ఎట్లా గీయాలి. వెన్ డయాగ్రామ్ అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూనివర్సల్ సెట్ అనుకోండి. యూనివర్సల్ సెట్ అనుకుంటే సెట్ ఏ, సెట్ బి, వీటి మధ్యలో ఉండే ఆపరేషన్స్ని లేకపోతే వీటి మధ్యలో ఉండే కనెక్షన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ మైనస్ బి, ఇట్లా ఉంటాయి కదా. వీటిని మొత్తం ఎట్లా రిప్రజెంట్ చేస్తామో, డిస్క్రీట్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేస్తామో నేర్చుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ వస్తుంది దీంతో. ఏం క్వశ్చన్ అంటే ఒక టూ ఆర్ త్రీ సెట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి ఇచ్చిల్లు అనుకోండి. వాటి మధ్యలో ఉండే ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఇలా ఉన్న ఈ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేసి చూపించమని ఒక క్వశ్చన్ అడుగుతారు. మేబీ 5 మార్క్స్కి అడుగుతారు. సో వాటిని ఎట్లా మనం రిప్రజెంట్ చేయాలనో, ఎట్లా మనం వాటికి వెన్ డయాగ్రామ్ గీయాలనో ఈ డిస్క్రీట్ స్ట్రక్చర్లో ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ ఇన్ ద డిస్క్రీట్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ టాపిక్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ టాపిక్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రిలేషన్ బిట్వీన్ ది సెట్స్. రిలేషన్ అంటే ఏంటిది? ఒక 2 సెట్స్ ఉంటే వాటి మధ్యలో రిలేషన్ ఇస్ నథింగ్ బట్ కనెక్షన్. ఇట్ షోస్ ది కనెక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ సెట్స్. ఇట్స్ నథింగ్ బట్ రిలేషన్. ఈ రిలేషన్లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. మేబీ మ్యాక్సిమం బైనరీ రిలేషన్ ఉంటుంది. ఆ బైనరీ రిలేషన్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ నేర్చుకోవాలి, వాటి మీద ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోవాలి. సో మీరు ఏ క్వశ్చన్ నేర్చుకున్నా కూడా వాటి మీద ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే విత్ ఎగ్జాంపుల్ అని క్వశ్చన్ పేపర్లో అడిగితే అక్కడ మీరు మార్క్స్ మాత్రం లాస్ అవుతారు ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ నేర్చుకోకపోతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్. తర్వాత ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఉన్నది. ఈ ఫంక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, ఆ ఫంక్షన్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవి మనం మేబీ ఇంటర్లో కూడా ఎంపీసీ వాళ్ళకి ఇంటర్లో కూడా నేర్పిస్తారు ఫంక్షన్స్ అంటే ఏంటిదో. ఇది ఒక సపరేట్ యూనిటే ఉంటుంది. సో బేసిక్గా మనం ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటి ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూసింది ఏంటంటే ఉన్నాయో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ లక్ మంచిగా ఉంటే ఈచ్ 5 మార్క్స్ అని 4 క్వశ్చన్స్ రావచ్చు. అంటే 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ వస్తే ఏమైనా 2 రాస్తే సరిపోతుంది. సో మీరు దీనిలో బేసిక్గా నేర్చుకోవాల్సిన ఏంటి అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 10 మార్క్స్కి అడిగితే ఏదైనా కూడా అడుగుతారు, 5 మార్క్స్కి అడిగితే ఇది 5 మార్క్స్ అడుగుతారు. మీరు డిస్క్రీట్ స్ట్రక్చర్ ఉన్నది కదా, అది ఉత్తిగా నార్మల్గా చూసుకుంటే కూడా అర్థమవుతుంది. ఈ థియరీ సెట్ థియరీలో బేసిక్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఏంటి అండ్ సెట్ ఆపరేషన్స్ ఏంటి నేర్చుకుంటే మీరు గన్ షాట్గా ఇందులో 10 మార్క్స్ ఈజీగా స్కోర్ ఇస్తారు. ఇంట్లో ఏం లేదు, గివ్వే 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ నుండి ఈ 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ మీరు పైన లెవెల్ చూడాలనుకుంటే సెట్ ఆపరేషన్స్, discrete structures key well rodal. So this is all about second unit, which is easiest unit in DL. Okay, now coming to our third unit. This third unit is completely of algebraic structures. So దీంట్లో ఉన్న ఈ algebraic structuresలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటియో మొత్తం దీంట్లో ఉంటాయి. గ్రూప్స్ అంటే ఏంటి కూడా కాన్సెప్ట్ దీంట్లోనే వస్తుంది. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ algebraic structure. Algebraic structure అంటే ఇట్స్ నథింగ్ బట్ algebraic system. సో ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటిది, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, సో అవన్నీ ప్రాపర్టీస్ కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో ఉండే బైనరీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు ఫస్ట్ టైప్ ఏంటంటే బైనరీ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటియో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫస్ట్ క్వశ్చన్. బేసిక్గా ఉండే క్వశ్చన్స్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది వాటి ప్రాపర్టీస్. నెక్స్ట్ వీ హ్యావ్ సెమీ గ్రూప్ అండ్ మొనాయిడ్స్.
Semigroups and monads is nothing but they are two types of groups. Algebraic గ్రూప్స్ అవి అల్జిబ్రిక్ స్ట్రక్చర్లో ఉన్న గ్రూప్స్. వీటిలలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే ఈ సెమీ గ్రూప్ కావడానికి ఫాలో అవ్వాల్సిన ప్రాపర్టీస్ ఏంటియో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన సిలబస్లో రెండే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా వేరే గ్రూప్స్ ఉంటాయి, కనెక్టివిటీ గ్రూప్స్, కమ్యూనిటీ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా నేర్చుకునే మీకు టైం ఉంటాయి. సో ఇవి రెండు టాపిక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఒకవేళ వస్తే 5 మార్క్స్కి వస్తాయి, నాట్ 10 మార్క్స్, బట్ ఇట్ ఈస్ ఇవి వస్తే ఓన్లీ 5 మార్క్స్కే వస్తాయి, ఎందుకంటే చిన్న టాపిక్సే కాబట్టి 10 మార్క్స్కే అడగడు. ఇఫ్ ఇన్ కేస్ 5 మార్క్స్ మాత్రం ఇది కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అల్జీబ్రిక్ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాని కింద ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెమీ గ్రూప్ అండ్ మొనాడ్స్ అని అడుగుతాడు. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాటిసెస్ అండ్ పోస్ట్ ఆర్డర్ సెట్. పొసెట్ అంటాం దాన్ని కూడా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఎట్లా అడుగుతాడంటే లాటిసెస్ యాజ్ పొసెట్. మనం ఈ లాటిసెస్ని పొసెట్ లాగా ఎట్లా రిప్రజెంట్ చేస్తామో, ఎట్లా డినోట్ చేస్తామో ఈ క్వశ్చన్లో అడుగుతాడు. ఒకవేళ అడిగితే 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతాడు. ఇన్ కేస్ ఇండివిజువల్గా అడగాలంటే పొసెట్ మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే మనకు పొసెట్ నేర్చుకుంటే ఈ లాటిసెస్ రాయాలి అంటే మనకు పొసెట్ రావాలి. ఫస్ట్ పొసెట్ అంటే ఏంటో తెలవాలి, దాని మీద ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలవాలి. ఇది తెలిస్తే మనకు లాటిసెస్ చేస్తుంది. సో మీరు ఈ లాటిసెస్ ఒక్కటి కలిపి అంటే ఈ రెండు కలిపి నేర్చుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ మీరు 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయొచ్చు. పొసెట్ వస్తే పొసెట్ రాయొచ్చు, లాటిసెస్ వస్తే లాటిసెస్ రాయొచ్చు. దీంట్లో ఎట్లా అంటే దాని స్ట్రక్చర్ ఏంటిది, దాని డయాగ్రామ్ ఏంటిది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హస్సే డయాగ్రామ్స్ అని ఉంటాయి, మన సిలబస్లో లేవు, బట్ దీంట్లో చిన్న చిన్న టాపిక్స్ అనేవి దీంట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి. లైక్ D15, D12 అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటి గురించి కూడా నేర్చుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్స్. అంటే మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. లాస్ట్ వన్ అనేది బులియన్ అల్జీబ్రా. ఈ బులియన్ అల్జీబ్రా అనేది రేర్ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక 5 మార్క్స్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే బులియన్ అల్జీబ్రా. ఒక పాయింట్ చెప్పాలంటే దీన్ని మీరు చాయిస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇన్ కేస్ ఇది ఎక్కడో ఒక దగ్గర 5 మార్క్స్కి వచ్చినా కూడా మీరు ఈ 4 నేర్చుకున్నారు అనుకో పర్ఫెక్ట్గా, ఇది అవసరం లేదు. లేకపోతే ఏదో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇది కూడా నేర్చుకోండి. నౌ కమింగ్ టు అవర్ 4th యూనిట్. దిస్ 4th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఎలిమెంటరీ కాంబినేషన్స్. ఈ 4th యూనిట్లో మొత్తం ఎలిమెంటరీ కాంబినేషన్స్ గురించి ఉంటుంది. ఎలిమెంటరీ కాంబినేషన్స్ ఇస్ నథింగ్ బట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్మిటేషన్స్ అంటే ఏంటి, కాంబినేషన్స్ అంటే ఏంటి, వీటి గురించి బేసిక్గా మనకు నాలెడ్జ్ ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ ఇంటర్లో నేర్చుకునే, 10th కూడా నేర్చుకునే. సో బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే మనకు చాలా ఈజీ ఉంటుంది. దీంట్లో ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ కౌంటింగ్లో నాకు సమ్ రూల్ ఉంటుంది, ప్రోడక్ట్ రూల్ ఉంటుంది. సమ్ రూల్, ప్రోడక్ట్ రూల్. సమ్ రూల్ అనేది ప్రోడక్ట్ రూల్ అనేది ఫార్ములాస్ మరి డెఫినేషన్స్ నేర్చుకోండి. మేబీ అడిగితే 2 మార్క్స్కి లైక్ 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతారు. ఫార్ములాస్ నేర్చుకోండి, దాని కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యూనిట్లో మొత్తం ప్రాబ్లమ్సే ఉంటాయి, థియరీ క్వశ్చన్ ఒక్కటి ఉండదు. ఎందుకంటే మొత్తం ఇది ఫార్ములా బేస్డ్ చాప్టర్ అన్నట్టు. దీంట్లో మొత్తం ఫార్ములాస్ అండ్ బ్రెయిన్ వెంట ఆలోచించి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫస్ట్ క్వశ్చన్ని సరిగ్గా చదివి దాన్ని అనలైజ్ చేసి అది ఏ ఫార్ములా కిందికి వస్తుందో దాన్ని సార్ట్ అవుట్ చేసిన తర్వాత మనం ఆ ఫార్ములా రాసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని తికమాకు ఉంటాయి, అంటే కొన్ని అర్థం కావు. కాబట్టి మీరు క్వశ్చన్ని కరెక్ట్ చదవాలి. ఫస్ట్ ఆ క్వశ్చన్ని బట్టి మీరు ఆన్సర్ సాల్వ్ చేయాలి. బేసిక్స్ ఆఫ్ కౌంటింగ్ అయిపోయింది కదా. బేసిక్స్ ఆఫ్ కౌంటింగ్లో ఏముంటుంది అంటే సమ్ రూల్, ప్రోడక్ట్ రూల్. నెక్స్ట్ వీ హ్యావ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్మిటేషన్స్ అంటే ఏంటి, కాంబినేషన్స్ అంటే ఏంటియో చెప్పాలి. నెక్స్ట్ ఇన్యూమరేషన్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అది విత్ రిపిటేషన్స్ ఉంటాయి, వితౌట్ రిపిటేషన్స్ ఉంటాయి. అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ లైక్ ఒకవేళ ఒక సెట్ ఉంటే దానిలో ఇచ్చిన కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్స్ విత్ రిపిటేషన్సా వితౌట్ రిపిటేషన్సా 2 టాపిక్స్ ఉంటాయి. దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆ క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మనకు అది అర్థమవుతుంది, అది రిపిటేషనా వితౌట్ రిపిటేషన్ అని. నెక్స్ట్ ఇది మొత్తం ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది మొత్తం ఒక పార్ట్ అనుకుంటే ఇది మొత్తం ఒక పార్ట్. దీనిలో ఏం లేదు, థీరమ్స్ ఉంటాయి మొత్తం మీద. బైనోమియల్ థీరం, మల్టినోమియల్ థీరం. బైనోమియల్ థీరం అంటే ఏంటిది, మల్టినోమియల్ థీరం అంటే ఏంటిది. మ్యాక్సిమం దీన్ని ప్రూవ్ చేయమని లేకపోతే థీరం ప్రూవ్ చేయమని అడగాడు. మ్యాక్సిమం ఒక 99% అడగాడు. అడిగితే ప్రాబ్లమ్సే అడుగుతాడు. ఇన్ కేస్ ఛాన్సెస్ ఉంటే థీరం కూడా నేర్చుకోండి. మల్టినోమియల్ అండ్ బైనోమియల్ థీరం. థీరం అంటే ఏం లేదు, లైక్ దాని ఫార్ములానే కోఫిషియంట్. బైనోమియల్ కోఫిషియంట్ కూడా నేర్చుకోండి. అంటే బైనోమియల్ థీరం నేర్చుకుంటే కోఫిషియంట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి.
Then next we have the last but not least, it is an important question. Principle of inclusion and exclusion. మనకు సెట్స్ ఉన్నాయి అనుకోండి, సెకండ్ ఇయర్లో సెట్స్ ఉన్నాయి కదా, ఆ సెట్ థియరీలో మనకు సెట్స్ ఉంటాయి కదా. బేస్డ్ అపాన్ దట్ సెట్స్ ఏ యూనియన్ బి, బి యూనియన్ సి ఇట్లా ఉంటాయి కదా, వీటిని బేస్ చేసుకొని మనకు ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రాపర్టీస్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఫార్ములాస్ ఉంటాయి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సి మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది మొత్తం చదువుతారా లేకపోతే ఇది మొత్తం చదువుతారా మీ ఇష్టం. దీన్ని ఒక 2 పార్ట్స్గా మీరు అనుకోండి, డివైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి 3 సిమిలర్ కాన్సెప్ట్స్, ఈ త్రీ సిమిలర్ కాన్సెప్ట్స్ అడుగుతారు. దీంట్లో ఉండాలన్నా దీంట్లో ఉండాలన్నా అడుగుతారు. నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే, ఈ 3 యూనిట్స్ ఈ 3 యూనిట్స్ కాదు సారీ, ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇది గన్ షాట్ క్వశ్చన్, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ 3 టాపిక్స్ నేర్చుకోండి. ఈ కౌంటింగ్, బేసిక్స్ ఆఫ్ కౌంటింగ్ ఒకసారి మీరు చదువుకునే పోతే మీకే అర్థమవుతుంది. ఈ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీకు ఇదివరకు నేర్చుకునే బేసిక్గా వచ్చే క్వశ్చన్స్. ఈ 2 టాపిక్స్ ఈ 3 టాపిక్స్ నేర్చుకోండి. మీరు పక్క 4th యూనిట్లో 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. నౌ కమింగ్ టు అవర్ లాస్ట్ యూనిట్. దిస్ లాస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ గ్రాఫ్ థియరీ. సో గ్రాఫ్ థియరీలో ఉన్న బేసిక్ క్వశ్చన్స్ ఏంటియో మనం ఈ యూనిట్లో చూస్తాం. గ్రాఫ్ థియరీలో బేసిక్ టాపిక్స్ ఉంటాయా, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్, ఆపరేషన్స్ అండ్ గ్రాఫ్స్, వర్టిసెస్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేనార్ గ్రాఫ్స్, నాన్ ప్లేనార్ గ్రాఫ్స్, సబ్ గ్రాఫ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏంటివో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రాఫ్ థియరీలో చూస్తాం. సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే కదా, ఆపరేషన్స్ ఆఫ్ గ్రాఫ్ అని అడిగితే 5 మార్క్స్కి అడుగుతారు, లేకపోతే ఈచ్ హ్యాస్ ఓన్లీ 1 మార్క్. అంటే ఒక చిన్న చిన్న డెఫినేషన్స్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ గ్రాఫ్ డెఫినేషన్స్, అవి దాంట్లో అడుగుతారు. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్. ఐసోమార్ఫిక్ గ్రాఫ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇక వస్తే గన్ షాట్ 10 మార్క్స్, గన్ షాట్గా 10 మార్క్స్. దీంట్లో ఒక 6 ప్రాపర్టీస్ ఉంటాయి ఐసోమార్ఫిక్ గ్రాఫ్లో. ఎట్లా అంటే ఒక 6 ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే, అది ఐసోమార్ఫికా కాదా అని చెప్పడానికి కోసం ఒక 6 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమిస్తారంటే, ఒక 2 డయాగ్రామ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇట్లా ఒక గ్రాఫ్ ఇస్తారు. ఈ 2 గ్రాఫ్ ఐసోమార్ఫికా కాదా అని అడుగుతారు. సో మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, 6 ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ ఏంటిదంటే, వర్టిసెస్ ఈక్వల్గా ఉండాలి, ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలి. సెకండ్ది, థర్డ్ది డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి కదా, లైక్ ఆ వర్టిసెస్ యొక్క డిగ్రీ అనేది సేమ్ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అవి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ. థర్డ్ది ఏంటిది, ఫస్ట్ది ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్స్ టు గ్రాఫ్ 1 అండ్ గ్రాఫ్ 2, ఈక్వల్ ఎడ్జెస్, ఈక్వల్ వర్టిసెస్, ఈక్వల్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ వర్టిసెస్. అండ్ ఫోర్త్ది 1-on-1 అంటే 1-on-1 డిగ్రీ. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఒక్క ఎడ్జ్ సెకండ్ గ్రాఫ్లో ఏ వర్టిసెస్కి, సారీ వర్టిస్ కదా, ఈ వర్టిసెస్ సెకండ్ దాంట్లో ఏ వర్టిసెస్కి ఈక్వల్గా ఉన్నది 1-on-1, ఏది ఈక్వల్గా ఉన్నదో అది 4th ప్రాపర్టీ. ఫిఫ్త్ది వచ్చేసి ఈక్వలెన్స్ అంటే ఇప్పుడు ఏ వర్టిసెస్కి ఈక్వల్గా ఉన్నది అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ పాసింగ్ త్రూ ఈచ్ వర్టిసెస్. ఒక వర్టిసెస్ నుంచి ఎన్ని ఎడ్జెస్ పోతున్నాయో దాని మీద క్యాలిక్యులేషన్ ఉంటుంది. లాస్ట్ మాత్రం అడ్జసెంట్ మ్యాట్రిసెస్, వాటిని బేస్ చేసుకుని ఒక మ్యాట్రిక్స్ గీయాలి. ఆ మ్యాట్రిక్స్లో ఉండే, అంటే ఫస్ట్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద సెకండ్ గ్రాఫ్ మ్యాట్రిక్. అట్లా ఈక్వల్గా ఉన్నప్పుడు దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్. ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటుంది, ఐసోమార్ఫిక్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ స్పానింగ్ ట్రీ. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పానింగ్ ట్రీ అంటే ఏం లేదు, ట్రీ ట్రావెల్సల్ మెథడ్స్. అంటే తెలుసుగా, మనం డేటా స్ట్రక్చర్లో నేర్చుకున్నాం, ఇంకా వేరే చాలా యూనిట్స్లో ఉంటాయి, వీటిలలో కూడా నేర్చుకున్నాం. ఏంటి డేటా అంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. స్పానింగ్ ట్రీ అంటే లాస్ట్కి మనకు డిఎఫ్ఎస్ అయినా కానీ బిఎఫ్ఎస్ అయినా కానీ లాస్ట్కి ఒక గ్రాఫ్ వస్తుంది, ఏది విచ్ ఈస్ నాన్ రిపీటెడ్ గ్రాఫ్. అంటే ఒక్కసారి ఒక వర్టిక్స్ దగ్గర విధంగా అది మళ్ళీ సైకిల్గా కాదు, లూప్స్ ఉండవు ఆ గ్రాఫ్లో. ఆ గ్రాఫ్స్లని లాస్ట్కి మనకు డిఎఫ్ఎస్ కానీ బిఎఫ్ఎస్లో కానీ ఒక గ్రాఫ్ వస్తుంది. సో ఆ వచ్చిన గ్రాఫ్ని, లాస్ట్కి వచ్చిన ప్రోడక్ట్నే మనం స్పానింగ్ ట్రీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇట్లా ఒక గ్రాఫ్ ఉన్నది అనుకో,
అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ఎస్ తీసుకుందాం అనుకోండి. మీకు వచ్చే లాస్ట్ ప్రోడక్ట్ ఎట్లుంటుంది, ఇట్లా కదా. సో ఈ వచ్చిన ట్రీని స్పానింగ్ ట్రీ అని అంటాం. ఏం లేదు, స్పానింగ్ ట్రీ డెఫినేషన్ రాయాలి, డిఎఫ్ఎస్ అడిగితే డిఎఫ్ఎస్ రాయాలి, బిఎఫ్ఎస్ అడిగితే బిఎఫ్ఎస్ రాయాలి. ఆ రెండింటిలో ఏదో ఒకటి రాసి లాస్ట్కి లాస్ట్కి వచ్చిన గ్రాఫ్ మాత్రం స్పానింగ్ ట్రీ అని చెప్పాలి, అంతే. ఇంత ఈజీ అయినా కూడా ఇది 10 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి అడుగుతారు. సో దీస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ రెండు నేర్చుకున్న తర్వాతనే మీరు ఏ టాపిక్ అయినా పోండి. ఈ రెండింటిలో కూడా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఐసోమార్ఫిజం. ఇట్స్ నథింగ్ బట్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్. ఐసోమార్ఫిక్ గ్రాఫ్ నేర్చుకున్న తర్వాతనే ఏ క్వశ్చన్ కైనా పోండి. ఇది నేర్చుకున్న తర్వాత స్పానింగ్ ట్రీ నేర్చుకోండి, ఖచ్చితంగా 5 మార్క్స్కి అడుగుతారు. ఇది 10 మార్క్స్, ఇది 5 మార్క్స్. బై మిస్టేక్లో అది మిస్ అయినా కూడా ఇది ఆన్సర్ చేయడానికి. సో మిగతా 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్ అయిపోయినాయి, మిగతా 5 మార్క్స్ ఇక్కడ నుండి అడుగుతారు. ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఇక్కడ నుండి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఈ ట్రీస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ కొంచెం పక్కకు పెడితే, ఎందుకంటే 2 మార్క్స్కి అడుగుతారు ట్రీస్ అండ్ ప్రాపర్టీస్. దీంట్లో డైరెక్టెడ్ ట్రీ ఉంటుంది, బీ ట్రీ ఉంటుంది, బైనరీ ట్రీ. డైరెక్టెడ్ ట్రీ ఉంటుంది, బైనరీ ట్రీ ఉంటుంది. నా సిలబస్లో అవి రెండే ఉన్నాయి. సో వాటి గురించి బేసిక్గా నేర్చుకోండి. బేసిక్ డెఫినేషన్స్, బీ ట్రీ అంటే ఏంటిది, డైరెక్టెడ్ ట్రీ అంటే ఏంటిదో నేర్చుకోండి. మీకు ఇంకా టైం ఉంటే దాని బ్రీఫ్ కూడా నేర్చుకోండి. సో ఇది ఒకటి పక్కన పెడితే, యూలర్స్ ఫార్ములా అండ్ యూలర్ సర్క్యూట్. యూలర్ స్థిరం నేర్చుకోవాలి, సర్క్యూట్ నేర్చుకోవాలి. దెన్ క్రోమాటిక్ నెంబర్ అంటే కూడా నేర్చుకోవాలి. క్రోమాటిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్, అదే ఆ క్రోమాటిక్ నెంబర్ ఈ డెఫినేషన్, దాంట్లో ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 4 కలర్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 4 కలర్ గ్రాఫ్ ఉంటే అడ్జసెంట్ వర్టెక్స్కి సేమ్ కలర్ ఉండద్దు. అట్లా ఉండకుండా మనం ఓన్లీ 4 కలర్స్ ఏ గ్రాఫ్ అయినా ఎట్లా రిప్రజెంట్ చేస్తామో ఆ 4 కలర్ ప్రాబ్లమ్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్లో హ్యామిల్టోనియన్ గ్రాఫ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అనేది ఒకవేళ ఇక్కడ కనుక ఇది మిస్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ స్పానింగ్ ట్రీ 5 మార్క్స్కి వచ్చింది అనుకోండి, మిగతా ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్లు మ్యాక్సిమం ఈ హ్యామిల్టోనియన్ గ్రాఫ్ నుంచి ఉన్న క్రోమాటిక్ నెంబర్, హ్యామిల్టోనియన్ గ్రాఫ్, క్రోమాటిక్ నెంబర్. ఇన్కేస్ ఇవి రెండు మిస్ అయితే యూలర్స్ ఫార్ములా, వీటి నుండే అడుగుతాడు. మీరు ఈ 15 యూనిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఐసోమార్ఫిక్ గ్రాఫ్, దెన్ నెక్స్ట్ స్పానింగ్ ట్రీ, దెన్ నెక్స్ట్ హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అండ్ క్రోమాటిక్ నెంబర్, ఇవి రెండు. దాని తర్వాత యూలర్స్ ఫార్ములా అండ్ సర్క్యూట్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్ 5th యూనిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th యూనిట్. సో నేను మ్యాక్సిమం ఇప్పుడు డిఎం సబ్జెక్ట్లో ఉన్న అన్ని యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మొత్తం చెప్పేసిన. కానీ ఏంటంటే మీరు టాపిక్ వైజ్ ఎలా లైక్ యూనిట్ వైజ్ ఎలా చదువుతారంటే, మీరు ఫస్ట్ సెకండ్ యూనిట్ చూసుకోండి, దెన్ నెక్స్ట్ థర్డ్ యూనిట్, తర్వాత ఫస్ట్ యూనిట్. అంటే మీరు మేబీ మీకు ముందే ఫస్ట్ యూనిట్ మీద గ్రిప్ ఉంటే ఫస్ట్ చూసుకున్నా ఏం కాదు. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ యూనిట్ నేర్చుకోండి, దెన్ నెక్స్ట్ థర్డ్, దెన్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్. దాని తర్వాత 5th యూనిట్లో ఉన్న ఈ ఐసోమార్ఫిక్ గ్రాఫ్ చూసుకోండి. ఫస్ట్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్ అండ్ ఇచ్చిన టాపిక్స్ చూసుకోండి. లాస్ట్కి 4th యూనిట్ పోండి, ఎందుకంటే అవి క్యాలిక్యులేషన్స్ కదా. మేబీ మీకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కొంచెం టఫ్ ఉండొచ్చు. ఈజీ కాన్సెప్ట్సే, బట్ క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. సో మీరు ఫస్ట్ ఈ 4 యూనిట్స్ చూసుకున్న తర్వాత లాస్ట్కి 4th యూనిట్ పోండి. సో నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.